సంగం వాయిస్కి స్వాగతం. పీపుల్స్ పల్స్ అనే ఒక సర్వే సంస్థ ఒక సర్వేని రిలీజ్ చేసింది మల్కాజ్గిరి పార్లమెంట్కి సంబంధించింది. ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ మంచి మెజార్టీతో గెలవబోతుంది, ఈటెల రాజేందర్ భారీ మెజార్టీతో గెలవబోతుంది అనేసి వీళ్ళు సర్వే రిపోర్ట్ ఇచ్చారు. సో ఇక్కడ ఓవరాల్గా భారతీయ జనతా పార్టీకి ఆల్మోస్ట్ 46% రాబోతుంది. అలాగే అపోజిషన్ పార్టీలు అయిన టీఆర్ఎస్ 19%, కాంగ్రెస్ 26% ఓట్స్ మాత్రమే రాబోతున్నాయని ఇచ్చింది. సో ఈ విధంగా చూస్తే భారతీయ జనతా పార్టీ ఈటెల రాజేందర్కి ఆల్మోస్ట్ 1 lakh పైన 1 to 2 lakhs పైన మెజార్టీ రాబోతుంది. ఓవరాల్గా వీళ్ళు 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ వైజ్ కూడా చూస్తే ఈ 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కూడా భారతీయ జనతా పార్టీకి మంచి మెజార్టీ ఇస్తున్నారు వీళ్ళు. సో ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా పార్లమెంట్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్కి ఆల్మోస్ట్ 40% పైననే నీకు ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఈటెల రాజేందర్కి రాబోతున్నాయి అనేసి వీళ్ళు సర్వే చేశారు. అయితే కొద్దిగా కంటోన్మెంట్లో అక్కడ అసెంబ్లీ ప్లస్ పార్లమెంట్ రెండు జరుగుతున్నాయి. సో కంటోన్మెంట్లో కొద్దిగా క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. సో ఎమ్మెల్యే వచ్చేసేమో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తున్నారు, ఎందుకంటే దానికి ప్రధాన కారణం స్టేట్లో కాంగ్రెస్ రూలింగ్లో ఉంది కాబట్టి. వేరే పార్లమెంట్కి వచ్చేసరికి నీకు ఓటు అనేది పార్లమెంట్లో ఈటెల రాజేందర్కి బీజేపీకి పడుతుంది. సో అక్కడ కొద్దిగా క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కూడా భారతీయ జనతా పార్టీ ఈ 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఎల్బీ నగర్, ఉప్పల్, కంటోన్మెంట్, మల్కాజ్గిరి ఈ 7 కాన్స్టిట్యూన్సీలో కూడా బీజేపీ మంచి మెజార్టీ రాబోతుంది. ఓవరాల్గా 20% మార్జిన్ ఉంది ఈ కాంగ్రెస్కి, బీజేపీకి. థర్డ్ ప్లేస్లో బీఆర్ఎస్ 19% ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. జై హింద్.